హాయ్ ఫ్రెండ్స్, వైవా హర్ష హీరోగా నటించిన సుందరం మాస్టర్ రవితేజ నిర్మాణంలో నిర్మించబడింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. సుందరం మాస్టర్ని పాడేరు దగ్గర ఒక చిన్న కుగ్రామంలోకి ఇంగ్లీష్ టీచర్గా వేస్తారు. ఆ ఊర్లో ఒక విలువైంది ఉందని, అదేంటో కనుక్కోమని ఎమ్మెల్యే సీక్రెట్గా పంపిస్తాడు. అదేంటి, సుందరం మాస్టర్ పాడేరు దగ్గర ఉన్న మిరియాల మెట్లో కనుక్కున్నది ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా ఫస్ట్ చాలా వెరైటీగా సాగుతుంది. ఇంగ్లీష్ నేర్పడానికి వెళ్ళిన పంతులకి ఆల్రెడీ ఆ గిరిజన గూడెంలో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉండడం చూసి ఆశ్చర్యపోతాం మనం కూడా. కాకపోతే అక్కడి నుంచి సినిమా చాలా ట్విస్టులు మారుతూ ఒక షార్ట్ ఫిలింలా మారిపోతుంది. షార్ట్ ఫిలింలో ఫస్ట్ 10 సీన్లలో కథలో ఉన్న సారాంశాన్ని చెప్పి లాస్ట్ 10 సీన్లలో అన్ని క్యారెక్టర్లు పాజిటివ్గా మారిపోయినట్లు చూపిస్తూ ఉంటారు. ఈ సినిమాలో కూడా అదే జరుగుతుంది. అక్కడక్కడ అనవసరం సీన్లు, హీరో హీరోయిన్ మధ్య కొండల మీద కూర్చొని మాట్లాడుకునే డైలాగులు వేస్ట్ అనిపిస్తాయి. ఊర్లో జనానికి హీరోకి మధ్య ఉన్న సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అవే కొంచెం ఎమోషనల్గా మలిచి హార్ట్ టచింగ్గా దర్శకుడు చేసుంటే బాగుండు. క్లైమాక్స్ని చక్కగా ముగించాడు దర్శకుడు. సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు కొన్ని అనవసరమైన బోరింగ్ సన్నివేశాలు జరుగుతాయి. ఓజా క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది, గ్రామ పెద్ద క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది. వైవా హర్ష హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. వాళ్ళ పాత్రలు న్యాయం చేశారు. ఆ ఊర్లో బట్టలు నేసి అతను చనిపోతే ఆ ఊరంతా అతన్ని ఎలా సాగనంపారు అన్న విధానాన్ని చాలా చక్కగా చూపించారు. సరదాగా టైంపాస్కి ఓపిక్గా ఈ సినిమాని చూడగలిగితే చూడండి. గిరిజన గూడెం సెట్టింగ్ బాగుంటుంది, ఫోటోగ్రఫీ బాగుంటుంది, ఆర్ట్ డైరెక్షన్ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, పాటలు అంతగా ఆకట్టుకోవు. హీరో రవితేజ నిర్మాతగా ఈ సినిమాని నిర్మించడం విశేషం. అయినా దర్శకుడు కొంచెం శ్రద్ధ తీసుకొని మంచి సీన్లు, ఎమోషనల్ కనెక్షన్ ఉన్న సీన్లు రాసుకొని ఉంటే సెకండ్ హాఫ్ మరింత బాగుండేది. ఈ సుందరం మాస్టర్ని ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?